చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలని ఉద్దేశమే కాదు. ఇదిగో చూడండి, నేను తర్వాత చూపిస్తాను, మీరు ఎత్తుతో దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుడు అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకని దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పెంచుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాయా పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆమె తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిరిగితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి, ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి. నీ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టమైనట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పాను నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేస్తానని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆశలాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్నాడు, ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నా మొదటి రోజునే. నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నప్పుడు అడగని చెప్తున్నాను. నేను చెప్పింది ఏంటి, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబు అనలేదు, నన్ను అన్నవాళ్ళని అన్నాను. నేను అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదో చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? ఆ తిట్టినాడు ఆగు, నన్ను ఇందాక వచ్చింది ఒక లేడీ అంటే వాళ్ళు ఆగండి, ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎదవలైనా సరే తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను. ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను, ఆ లేడీస్ నన్ను తిట్టి కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఎందుకు బూతులు మాట్లాడాను, ఇంకొక రాడ్లు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసేస్తున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి.
తీసుకోరా. నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట. వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళని అంటున్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబర వచ్చారు ఆ వంశీ సిఐ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేదు. ఇంకా మనం అడుగుతారా? బాగా తెగించినట్టున్నారు. తెగించడం కాదు, గత్యంతరం లేక పిల్లిని గదిలో పెట్టుకొస్తే ఏమైంది, కూలేవదా? అంతే, మేము కూడా కూలవుతున్నాం. అంతకు మించి అరెస్ట్ చేస్తాంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతినాడాలా? అరెస్ట్ చేయడానికి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కోళ్ళు ఎక్కడ వీళ్ళు దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది. ఫ్రమ్ ది బిగినింగ్ మొట్టమొదటి చెప్తున్నా, తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే కూలవుతుంది. అదే మా పిల్లలన్నీ పుల్లు అవుతాయి. సార్, కర్రలతో మీ పైన హత్యాయత్నానికి పాల్పడిన వారిని వదిలేసి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? అరెస్ట్ చేయడానికి వచ్చారంటే, అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప ఆపారండి. ఇది ఎలా ఉంది ఆడ రాష్ట్రంలో జరగాల్సింది. సంవత్సరం అయింది, ఇంకా చాలా పరిపాలన ఉంది. దుర్మార్గం చేయకూడదు, ధర్మంగా ఉండాలి. కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప అలా అంతా అదే మొగ్గుంటే ఎలాగా? ఇందో బాగా వచ్చిన ఇంటికాడ తిట్టింది సరే, మా వాళ్ళు ఎంటపడ్డారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా పిల్లులే, అప్పుడు పులేయారు. వచ్చేసేది ఏముంది? అసలు ఆగమ్మా, నువ్వు చట్టం తెలుసు, నాకు లాయర్గా ఉన్నాను. చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం పోవడం లేదు. చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఇంకా 2 కేసులు పెడతారు. పాపం నన్ను ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తాను. అంతే కదా. చట్టం నడుస్తుందబ్బా, నాకు అర్థం కాదు. చట్టం నడుస్తుంది ఇక్కడ, చూడలేదే. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ నడుస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే కదా. ఎందుకంటే నాకు వచ్చే నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసే కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించాను అరెస్ట్ చేసేమని. సిద్ధపడ్డా, సిద్ధపడ్డా నేను. వాళ్ళ ఇష్టం, ఇక అరెస్ట్కి సిద్ధపడ్డాను. నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు. డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. డిఎస్పీ గారు వచ్చాడు. ఎవరు డిఎస్పీ గారు? మీరు కింద పార్టీ ఇప్పుడు భరోసా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసా ఉంటుంది. నన్ను ఎవరు కూడా నేను పుట్టింది తప్పు అని ఎవరు చెప్పమని కాదు. అంతరాత్మ ప్రకారం చెప్పాను. అరెస్ట్ పెట్టి కూడా చెప్పేస్తున్నా. కానీ నాకుంటూ ఒక అంతరాత్మ, నేను ఈ వయసులో అతను తిరుగుతున్న తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను. అంతే సింపుల్. పొద్దు నుంచి మొదలు పెడతాను ఆ విషయం మీద. కార్యకర్తలంతా కూడా ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కార్యకర్తలు కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం రాకుండా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట. వాళ్ళు ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు. లాడా మొగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దామని. అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పండి. అందరూ ఆయన ఒక్కనే వెనక్కి ఒక్కనే సింగిల్గా మా డిఎస్పీ గారిని చెప్పండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు లిస్ట్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి. ఎంటి కారికి వెళ్ళిపోతాం, ఏమి లేదు. నా సెల్లన్నీ ఇంటికి అడిచేసి కారికి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండిన అబ్బాయి, నేను చట్ట ప్రకారం చేర్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే. డిఫరెంట్గా ఉంటాడు ఈ రాంబాబు. నేను అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా, అరెస్ట్ చేసుకోమని అరెస్ట్ భయపడి కాదు. నా అంతరాత్మే తప్పేమో, ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటే దిగొచ్చిన తర్వాత అది నేను వెనక్కి తీసుకోను లేదని కాదు. సందర్భంగా వెనక్కి తీసుకోను, ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకున్నాను. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తాను, ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు. అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు కానీ చెప్తున్నాను తప్ప. మీరు అంతరాత్మ చెప్తున్న మంచిది కాదంటారు. నాయకులు మిమ్మల్ని రెక్కించకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అక్కడ దాడి జరిగేది కెనాట్ ఇమేజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా,
ఇంతకుముందు మేమేదో దాడులు చేశామన్నారు. అంటే వాళ్ళ అధికారులకు దాడులు చేస్తారా, మనం కొట్టారా? అంత సమాజంలో ఉంటున్నావా? అది అడిగేదండి. ఈ లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటాం కదా. మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? ఇచ్చాను ఏమన్నా వాళ్ళు ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు చూశారు కదా. వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు ఒక్కడ కూడా, వాళ్ళు వచ్చారు అందరూ కర్రలు పిచ్చుకుని చించేస్తే ఏమయ్యేటప్పుడు మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు తీసేయండి అని చెప్పి వచ్చాను. 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు కొట్టి కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తాను. ఎంతకాలం కొడతారో చూస్తాం. కాలం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంట పడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. పనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు. అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం, రెడీ పొజిషన్ ఉన్నాం. మాకు పోలీస్ బలం లేదు, మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి. అయినా వస్తున్నారు. నిలుస్తున్నాడు సిఐ గారు అక్కడ. మీరు వెళ్ళారంటే కేసులు బాగా వెళ్ళారంటే కేసులు పెడతాం, మీరు రాబాబు ఉండదని బెదిరిస్తున్నారు. అయినా నాకు వచ్చారు, అభిమానంతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు. దీనికి భయపడే పరిస్థితి లేదు. వాంట్ అరెస్ట్, అది వాళ్ళ ఛాయిస్, నా ఛాయిస్ కాదు. ఐ ఫిక్స్డ్ ఇట్. చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు. మార్చుకుంటున్నా తెలియదు, చేసుకోమని కూడా నేను ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి ఓకే.